అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని మనం రెడీ చేసుకుందామండి. గుడ్డు మామిడికాయ కర్రీ. ఈ గుడ్డు మామిడికాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుడ్లని ఉడకబెట్టేసి చేసుకున్నాను. ఒక అరడజను గుడ్లు తీసుకున్నాను. 7 గుడ్లు తీసుకున్నాను. అరడజను కాదు, 7 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు మనం మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి మామిడికాయ చేసుకుందాం. ఇది మా మామిడి చెట్టు అండి. కాయలు బాగా కాసింది కదా. మరి కాయలు చూస్తున్నారు కదా, ఇవి ఏ కాయలు అనేది నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే ఏ కాయలు అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మరి దీనిలోంచి ఒక కాయ మనం కోసుకుందామండి. చక్కగా గెల్లొచ్చాయి, కానీ చాలా టేస్టీగా ఉందండి. కాయ పండితే బాగా తీయగా ఉంది. పచ్చప్పుడు పులుపు తీపు కలిపిన టేస్ట్ అసలు చెప్పలేకపోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. మరి ఈ కాయను ఒకటి కట్ చేసుకుందాం మనం, కోసుకొని మన కూరలోకి. చక్కగా చూడండి, ఏ కాయ కోద్దామని చూస్తున్నాను నేను. మంచిగా కొంచెం రెడీ అయిన కాయని చూద్దాం. మరి చిన్న కాయ కాకుండా ఈ కాయ తీసుకుందామండి, మనం కోసుకుందాం. చక్కగా చూసారు కదా ఎంత బాగుందో. షేప్ కూడా కొంచెం పొడవుగా పెద్దగా వస్తున్నాయి కాయలు అనేది. అది ఏ కాయ అన్నది తెలీదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మరి ఈ కాయని అన్ని తీసుకెళ్ళి చక్కగా కడిగేసి క్లీన్ చేసి మనం అన్ని కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు. ఒక 3 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ఉల్లిపాయలను వేసేసుకుందాం. సన్నగా ఉండాలి దీనికి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. చక్కగా ఇదంతా కలుపుతూ కొంచెం సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గిపోతుంది మనకు ఉల్లిపాయ అనేది. కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఒకసారి తిప్పేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది కదా మనకి ఉల్లిపాయ అనేది. అందులో మనం సన్నగా కట్ చేసుకున్నాం, చాలా త్వరగా మగ్గిపోతుంది. చూడండి, చక్కగా ఒక 2 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఉల్లిపాయ అంతా కూడా ఇలా మగ్గిపోయింది చక్కగా. చూడండి, ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ కూడా అంత ఎక్కువ అవసరం లేదు. చక్కగా ఒక 2 స్పూన్లే మనకు సరిపోయింది. చూడండి, చక్కగా ఉల్లిపాయలన్నీ కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందామండి దీనిలోకి. ఒక్కసారి తిప్పుకొని మామిడికాయ ముక్కలను చక్కగా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. లేతగా ఉంది కదా, ఇంకా టెంక కూడా పట్టలేదండి దీనికి. అంత కాయ కోసం కానీ టెంక కూడా పట్టలేదు, చక్కగా లేతగా ఉంది. ఇలా మనము చిన్న ముక్కలు కట్ చేసి ఈ ఉల్లిపాయలు మగ్గిన ఉల్లిపాయల్లోకి వేసేసుకున్నాను. ఇలా కలుపుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, మామిడికాయ చక్కగా మగ్గిపోయింది. మనకి ఇట్లా కనిపిస్తుంది కానీ చాలా బాగా మగ్గిందండి మామిడికాయ. ఇప్పుడు మీకు చూపిస్తాను. లేత మామిడికాయ వేసుకున్నాం కదా మనం దీనిలో. చూడండి, చూసారా, తునిగిపోయింది, చక్కగా కట్ అయిపోయింది, మెత్తగా ఉంది, చక్కగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా పెద్దగా మసాలాలు కూడా అవసరం లేదండి దీనిలోకి. అలాగే 1 స్పూను పసుపు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను, 2 స్పూన్ల వరకు కారం. కొంచెం మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. పులుపు అడ్జస్ట్ చేయడానికి కారం కరెక్ట్గా, కారం ఉప్పు అనేది మనం కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. చింతపండు అలాంటివి వాడకుండా మనం మామిడికాయతో వండుతున్నాం. మామిడికాయ గుడ్డు కర్రీ. ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు వేయించేసుకుందామండి. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వేయించిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే ఈ ముక్క మునిగేంత వరకు. మామిడికాయ ముక్క ఆల్రెడీ ఉడికిపోయింది మెత్తగా. కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ కోసం మనకి బాగా ఉంటుంది అనమాట. దీనిలోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత వేసేసి చక్కగా కలిపి మూత పెట్టేసుకుందామండి. ఇది దగ్గరికి వచ్చేంత వరకు కూడా గ్రేవీ అంతా మంచిగా రెడీ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా మన గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది. క్రీమీగా కనిపిస్తుంది కర్రీ అనేది. చాలా బాగుంది, కలర్ కూడా సూపర్గా ఉంది. మరి స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ అయితే నాకు చాలా బాగా వస్తుంది. మరి ఈ ఆల్రెడీ మనకి కర్రీ అనేది రెడీ అయిపోతూనే ఉందండి. గ్రేవీ రెడీ అయిపోయింది కదా. దీనిలోకి ఉడికించిన గుడ్లు పొట్ట తీసేసి వేసుకోవాలన్నమాట. ఈ గుడ్లు మీ ఇష్టం, మీ చాయిస్. వేయించి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా వేసుకున్నా బాగానే ఉంటాయి. నేను మామూలుగా వేసేస్తున్నాను, వేయించలేదు. మామూలుగా ఇట్లా వేస్తే ఈ పులుపు, కారం ఇదంతా కూడా
మన గుడ్డుకి మంచిగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. దానికోసం నేను వేయించలేదన్నమాట. ఈసారి గుడ్లని ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేద్దామండి మీడియంలో. చూసారు కదా, చక్కగా ఈ పులుపు కారం ఇదంతా కూడా గుడ్లు అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఈ గుడ్డు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో వేసి ఇలా ఒక్క 2 నిమిషాలు ఉడికించడం వల్ల మన కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్ టచ్గా కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి కొత్తిమీర వేసేసుకుందామా? చూడండి, గ్రేవీ కూడా చాలా చిక్కగానే వచ్చేసింది. మనకి పులుసులా కాకుండా ఇట్లా దగ్గరగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి రెడీ చేస్తారు కదా. ఈ గుడ్డు రెడీ చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడంతా మామిడికాయ సీజన్ కదండి. మామిడికాయతో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు మనం. చాలా చాలా బాగుంటుంది. ప్రతిదీ కూడా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సీజన్ పోయిందనుకోండి, మళ్ళీ మామిడికాయ దొరకాలి అంటే మనకి సంవత్సరం రోజులు ఆగాలి కదా. దానికోసం ఒక్కసారి రెడీ చేసుకొని చూడండి. ఈ గుడ్డు మామిడికాయ కర్రీ అనేది మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. మరి ఇది కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు మీ రిలేటివ్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. అలాగే నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.